సీఎం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇస్తూ మాట్లాడిన మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత వ్యవహారంలో ముఖ్యమంత్రి ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? మంత్రి కొండా సురేఖతో రాజీనామా చేయించాలని లేదంటే బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఫారిన్ టూర్ ముగించుకుని హైదరాబాద్ వచ్చిన రేవంత్ రెడ్డి కొండా ఇష్యూపై ఫోకస్ పెట్టారా? మంత్రులు, పార్టీ నేతలతో ఆయన చర్చించారా? సీఎం రాగానే కలుస్తానని చెప్పిన కొండా సురేఖ రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేశారా? ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో, తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా కాంగ్రెస్ విషయంలో మాత్రం ఒక గందరగోళ పరిస్థితి. కొండా సుష్మిత పటేల్, మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత పటేల్ చేసిన సంచలన ఆరోపణలు, సంచలన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, నేరుగా ప్రభుత్వం పైన, పార్టీ పైన తను చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో తన పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే ఉత్కంఠ మాత్రం ఇంకా కొనసాగుతుంది. విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి నిన్న సెక్రటరియట్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖ విషయంలో ఎలాంటి నిర్ణయం ప్రకటించబోతున్నారు, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు అనేది ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురు చూశారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, అలానే తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ లో నిన్న మీడియా సమావేశంలో కొండా ఫ్యామిలీ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఓన్లీ విదేశీ పర్యటనలో జరిగిన అమెరికా టూర్ రద్దుపైనే మాట్లాడారు. తదనంతరం మీడియా వాళ్ళు కొంతమంది ఈ కొండా సురేఖ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు మాత్రమే తను మాట్లాడుతూ, కొండా సురేఖ విషయం, కొండా సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలపైన మంత్రి కొండా సురేఖ వివరణ ఏదైతే ఇచ్చిందో షోకాజ్ నోటీసులకి, ఆ క్రమశిక్షణ కమిటీ నోటీసులకు ఏదైతే వివరణ ఇచ్చిందో దానిపైన సంతృప్తికరంగా లేరు గనుక పెద్ద ఎత్తున ఇప్పటికీ ఒక 25 మంది ఎమ్మెల్యేలు మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలి, సస్పెండ్ చేయాలి, క్రమశిక్షణ రాహిత్యం కింద భవిష్యత్తులో కూడా కొండా సురేఖ కూతురులాగా వ్యవహరిస్తే పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, రాష్ట్ర ముఖ్యమంత్రిని నేరుగా చేసిన వ్యాఖ్యలపైన అధిష్టానం, అటు పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఎంతో ఉద్రిక్తతో ఎదురు చూశారు తెలంగాణ సమాజం. కానీ ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రశ్నకు సమాధానం చెప్తూ, కొండా సురేఖ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చూసుకుంటుంది, కొండా సురేఖ వ్యవహారం క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది, క్రమశిక్షణ కమిటీ ఏదైతే నివేదిక ఇప్పటికే సమర్పించిందో అధిష్టానానికి నిన్న, ఆ నివేదికలోని సారాంశం పూర్తిగా తను మాట్లాడిన మాటలు, తన వివరణ ఇచ్చిన 2 లేఖలో కొండా సురేఖ మొదటగా ఒక లేఖలో వివరణ ఇచ్చింది, నాకు బాధ్యత వహించదలుచుకోలేదు కూతురు విషయంలో అనేది. కనీసం సీఎం రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలను ఎక్కడ ఖండించలేదు. 2వ లేఖలో ఏదైతే నన్ను ఇబ్బందికర పరిస్థితుల్లో నన్ను ఇబ్బంది పెడుతున్నా, నా పైన డ్యామేజ్ చేయడానికి, వ్యక్తిగతంగా నన్ను కుట్రపూరితంగా నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే విధంగా కొంతమంది ఎమ్మెల్యేలు దుర్భాషలాడుతూ నా పైన రాజకీయ ఆరోపణలే కాకుండా వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా మరొక లేఖ క్రమశిక్షణ కమిటీకి రాసింది. ఈ 2 లేఖల సారాంశం కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ పరిశీలించిన తర్వాత క్రమశిక్షణ కమిటీ ఒక నివేదికను హైకమాండ్ కు సమర్పించింది. ఈ నివేదికని పూర్తిగా పరిశీలించిన తర్వాత అటు ఏఐసిసి, కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, టిపిసిసి చీఫ్, ముఖ్యమంత్రి ఇప్పటికే కేసీ వేణుగోపాల్తో, జాతీయ కాంగ్రెస్ నాయకులు కేసీ వేణుగోపాల్తో కూడా మాట్లాడారు. ఈ అన్ని అంశాలపైన నిన్న మీడియా సమావేశం అనంతరం కూడా అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సెక్రటరియట్ లోనే భేటీ అయ్యారు. ఈ అంశం పైన కూడా చర్చించినట్టుగా సమాచారం తెలుస్తున్నది. మరి ఫైనల్ గా కొండా సురేఖ అంశం మాత్రం అధిష్టానమే చూసుకుంటుంది, ఏఐసిసి పెద్దలు చూసుకుంటారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపైన క్రమశిక్షణ కమిటీ నివేదిక సమర్పించింది కనుక ఈ రోజు ఏమన్నా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? కొండా సురేఖ పైన వేటు పడబోతుందా? కొండా సురేఖను మంత్రిగా బర్తరఫ్ చేస్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇందులో ఒక కోణం, నిన్న కొండా సురేఖ తన నివాసం నుంచే ఒక రివ్యూ నిర్వహించారు. ఏదైతే అటవీ శాఖకు సంబంధించిన మంత్రిగా ఉన్నారు కనుక, ఎండోమెంట్ శాఖ మంత్రిగా అటవీ శాఖకు సంబంధించిన రివ్యూ ఏదైతే వన మహోత్సవం పేరుతో రివ్యూ నిర్వహించారో ఆ రివ్యూలో పాల్గొన్న అధికారుల డిప్యుటేషన్ ను రద్దు చేస్తూ ఇప్పటికే సిఎస్ కూడా, అయితే ఈ సమాచారం ఇందులో సిఎస్ కూడా ఇన్ఫార్మ్ లేదు. కనీసం మంత్రి ఐఎఫ్ఎస్ అధికారులతో రివ్యూ నిర్వహించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్ళ డిప్యుటేషన్ కూడా రద్దు చేశారంటే అందులో కోణంలో భాగంగా చూడొచ్చు ఇది. అంటే కొండా సురేఖకు ఉద్వాసన పలకబోతున్నారా, కొండా సురేఖకు మంత్రిపై వేటు పడబోతుందా అనే అనుమానాలకు మాత్రం తావిస్తుంది విద్య.
నిన్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ వచ్చాక కొండా సురేఖపై ఏం మాట్లాడుతారని అంతా ఉత్కంఠ నెలకొంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం క్రమశిక్షణ కమిటీ తీసుకుంటుంది చర్యలని చెప్పారు. అయితే క్రమశిక్షణ కమిటీ కనుక కొండా సురేఖను బర్తరఫ్ చేస్తే కొండా సురేఖ ముందున ఆప్షన్స్ ఏంటి? ఎస్ విద్య, ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ మీరు అన్నట్టుగా అనేక అంటే కొండా సురేఖని ఒకవేళ బర్తరఫ్ చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి రాష్ట్రంలో, అటు క్యాబినెట్ లో ఇటు ఎమ్మెల్యేలలో కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పరిణామాలు చేసుకుంటాయి. ఇప్పటికే ఒక బీసీ మహిళా మంత్రిగా ఉన్నారు గనుక, మున్నూరు కాపు సామాజిక వర్గం, పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ కుటుంబం గనుక రాష్ట్రంలో ఒకవేళ తనని మంత్రిగా బర్తరఫ్ చేస్తే ఎలాంటి పరిణామాలు, రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు ఇప్పటికే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు, మంత్రి సురేఖను ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలి, క్రమశిక్షణ రాహిత్యం కింద ఖచ్చితంగా బర్తరఫ్ చేయకపోతే భవిష్యత్తులో కూడా పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. సీఎంనే నేరుగా ఎక్కుపెట్టి మాట్లాడినప్పుడు రేపు తనను చూసి ఇంకొకరు ఇలా వ్యవహరిస్తారు, కనీసం తన కూతుర్ని అదుపులో పెట్టుకుంటాను, బాధ్యత వహిస్తాను అనేది కూడా ఎక్కడ కొండా సురేఖలో ఆ అవుపడలేదు. అలాంటి లక్షణాలు కూడా అలాంటి స్టేట్మెంట్ వివరణలో కూడా లేదు గనుక ఈ విషయంలో కొండా సురేఖని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లయితే, మంత్రిగా బర్తరఫ్ చేసినట్లయితే ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయనే అంశం పైన కూడా అటు కాంగ్రెస్ హైకమాండ్ ఇటు రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ఆలోచించారు, దానిపైన సమావేశం కూడా అయ్యారు. అయితే దీనిపైన మరి కొండా సురేఖని ఒకవేళ బర్తరఫ్ చేసినట్లయితే, పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లయితే తను రాజకీయంగా ఏ పార్టీలోకి వెళ్లే అవకాశం ఉంటది అనేది కూడా చర్చ జరుగుతుంది రాష్ట్రంలో. మరి తను ముందు పార్టీ నుంచి క్రమశిక్షణ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకున్నా, తదనంతరం మంత్రి కొండా సురేఖ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ శేఖర్.